ఈ మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కదా అని తొందరపడకండి. వాహన ప్రమాద ఆస్కారం ఉంది. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ప్రతిదీ కూడా అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ ప్రభావాలు మన మీద పడతాయి. ఎందుకంటే ఏదైనా దోషంలో ఉన్నప్పుడు ఆ దోషానికి అదే పనిగా ఆలోచించుకోకుండా మనం చేస్తూ జాగ్రత్తగా స్వామివారిని అనుగ్రహం తీసుకొని నిత్యము దైవారాధన చేసుకుంటూ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ దానధర్మాలు చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు. అన్ని విధాలు బాగుంటుంది. మంచి మనస్సు, మంచి వ్యవహారాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళకి రవాణా రంగంగా బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్స్ కలిసి వస్తాయి. వ్యాపారాలు కూడా ఏ వ్యాపారం చేసినా కూడా మంచి పురోగతి కానవస్తుంది. ఎలాంటి వాటికి భయపడక్కర్లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా నెలకోసారి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు ఈశ్వరుడికి కూడా అభిషేకం చేయించినట్లయితే ఈజీగా గ్రహపడలు జరిగిపోయి సంతోషం కూడా కాస్త సంతోషంలో ఉన్నప్పుడే మనం రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే దోషం ఉన్నప్పుడు మనం ఒంట్లో బాగలేదు అనుకోండి, సపోజ్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని సెట్ అయిపోతూ ఉంటాం. అలాగే దోషంలో ఉన్నప్పుడు శనికి కూడా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. స్వామిని గుర్తించాలి. చేసినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు.